ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. నువ్వు ఆగరా, ఈ సీరియల్ అయ్యాక పెడతా. బా ఎప్పుడు ఈ సీరియల్ పిచ్చేందమ్మా. ఏరా తిని తిరగటం కాదు, ఈ సంవత్సరమైనా ఆ సబ్జెక్టు పూర్తి చేయి. రిజర్వేషన్ కోటాలో జాబ్ అన్న దొరుకుతుంది. దానికి తొందర ఏముందిలేనన్నా. అంటే ఈ జన్మకు పాస్ అయ్యే ఉద్దేశం లేదా? ఎలా బ్రతుకుతావురా? నారు పోసినోడు నీరు పోయకుండా ఉంటాడా? అంటే జీవితాంతం నేనే నీరు పోయాలా? నీతో పాటు చదువుకున్న ఆ మూర్తి కొడుకుని చూడు, లాయర్ అయ్యాడు. నీకు విషయం తెలుసా? ఆ అబ్బాయే ఫస్ట్ కేసు పెట్టింది వాళ్ళ నాన్న మీద ఆస్తి పంచమని. ఆ విషయం కూడా చెప్పు. వాడు నీ వల్లనే చెడిపోతున్నాడే. మధ్యలో నన్ను ఎందుకు లాగుతారు? పదరా భోంచేద్దాం. ఎప్పుడు తినేటప్పుడే తిట్టాను. ఎరా ఎవరికైనా కరెక్ట్ అయిపోయినావేంటి? నీకెలా తెలుసురా? ఎప్పుడు లేని ఈ టైంలో ఫోన్ చేసినప్పుడే చిన్న డౌట్ వచ్చిందిరా. అవును మామ, బాగా డిస్టర్బ్ చేస్తుందిరా. ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే నీకు నిద్ర పట్టదు, అందుకు నాకు ఫోన్ చేసినావు అంతే కదరా. రేయ్ నువ్వు వెళ్ళి ముందు పడుకో, రేపు పొద్దున్నే పనులని పక్కన పెట్టి ఆ పని చూద్దాం. మిస్ అయిపోయినాడు అన్నవాడు, నువ్వు అని అన్నావు. వాడిని వెతికి పట్టుకుని వదల కొడతా వాడిని, చంపేస్తాను. వాడిని వదలను. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? ఇటువైపు రాత్రి అన్ని దెబ్బలు తిని కూడా హాస్పిటల్ పోకుండా బస్ స్టాప్ లో ఉన్నారేంట్రా? రేయ్ ఈ రోజు వదిలే, రేపటి నుంచి చూసుకుందాం. ఇప్పుడైతే నువ్వు పోని. సరేరా. మన అమ్మాయిని కూడా వస్తాడరా. ఎత్తి కొడితే మొహం పచ్చడైపోద్ది. సడన్ గా బ్రేక్ పడింది కాబట్టి బతికిపోయావు. నడి రోడ్డు మీద నడుస్తున్నావు. రోడ్డు ఏమన్నా మీ బాబాయ్ వేయించాడా? చంద్రబాబు వేయించాడు. నీట్ గా రెడవడమే కాదు, రోడ్లో అటు ఇటు చూసుకుని నడవాలి. అమ్మా మీకేం కాలేదు కదా? అసలు తగులితే కదా దెబ్బలు తగలి నీకు. వాంతేనన్న మాటలు డబ్బన్న తీసుకో, బండి లాక్కో. రే రాత్రి ఆ అమ్మాయి నన్ను సేవ్ చేసింది. చల్లబడాలి మామ. రేయ్ 2 కూల్ డ్రింక్స్. ఆ బట్టతో రెచ్చిపోతున్నాడు రా. వాళ్ళని ఏదో ఒకటి చేయాలరా. రేయ్ నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, ఏదని చేయాలరా. ఇదెంత? 200 అన్న. రేయ్ వీడి డబ్బులు ఇరా, సీల్ తీయాలి. రేయ్ ఈ బాక్స్ తన దాకా పోతుందంటవా? రారా చెప్తాను. మొత్తం నీ లక్ మీద ఆధారపడి ఉందిరా. హలో హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నా మరదలు బర్త్డే ఈ రోజు. అవునన్నా. ఈ బాక్స్ మర్చిపోయి వచ్చింది. కనీసం పేరైనా చెప్పండి. చిన్నప్పటి నుండి చిట్టి చిట్టి అని పిలిచేవాళ్ళం, పేరు కూడా మర్చిపోయాను. ఈ రోజు బర్త్డే ఎవరితో తెలుసుకుని మీరే ఈ బాక్స్ ఇచ్చేయండి. 2 చాక్లెట్ నువ్వు కూడా తిను. ఎవరిచ్చారని అడిగితే ఏం చెప్పాలి? మీ బావ ఇచ్చాడని చెప్పండి. పాపం పేర్లే లేవు.